తర్వాత మళ్ళీ పరమాత్మ రాలే. అది భాగవతం చదివిన వాళ్ళందరికీ గుండె పిండేస్తుంది. ఎందుకంటే అక్కడ గోపికలు కానీ యశోదాదేవి కానీ పాపం వాళ్ళందరూ కళ్ళల్లో ఒత్తులు వేసుకుని చిన్న అలికిడైన గుమ్మం దగ్గరికి వచ్చి చూసినవి ఎన్నో సంవత్సరాలు ఉన్నాయి. ఎందుకో పరమాత్మ రాలేదంటే ఆయన ఇంకా మధురలో ఉండిపోయాడు. అయితే ఒకసారి ఏమైందంటే గ్రహణం రోజు రథాల్లో స్వామి బలరాముడు సుభద్రాదేవి వాళ్ళందరూ కలిసి గ్రహణ స్నానం చేయడానికి ఆ ప్రాంతానికి వచ్చారు. దానినే ప్రతి సంవత్సరం ఇక్కడ రథయాత్ర కింద చేస్తారు. అంటే వీళ్ళ మనస్సులో ఏమిటంటే ఇదేమో బృందావనం, ఆ స్వామి గుడేమో ద్వారక మునిగిపోయిన తర్వాత స్వామి ఇక్కడికి పూరికి వచ్చేసాడుగా, అందుకని అది ద్వారక, ఇదేమో బృందావనం గుండీచ. అందుకని స్వామి ప్రతి సంవత్సరం 9 రోజులు వెళ్ళేది బృందావనానికి వెళ్తాడు అని వాళ్ళ భావన అనమాట. మరి అది బృందావనం అంటే ఆయనకి అక్కడ రేపల్లె బృందావనం అక్కడంతా నది ఇసుక అలవాటు కదా, అందుకని బయట అంత ఇసుకని మాత్రం అలా ఉంచేసారు. ఇప్పటికీ